నేటి సద్భావన. అవగాహన అనేది అంతరంగం నుండి జనిస్తుంది. సో కాబట్టి అంతరంగమే మనకి ఎంతసేపు ఉన్నా మనం బాహ్యం గురించి మనం ఏమీ పట్టించుకోవడం లేదనమాట. బాహ్యంలో అందరికీ పరిస్థితులు బాగుండవు. ఇప్పుడు రాధిక మొన్నెప్పుడు అన్నారు, అక్క పరిస్థితులు సహకరించడం లేదు, ఇంకా చేయాలని ఉంది అని. పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు మనకి. ఎవరి లైఫ్లోనైనా తీసుకోండి, మీరు జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు మీకు. పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయిన వాళ్ళైనా అవ్వచ్చు, పెద్ద పెద్ద మాతాజీలు గురూజీలైనా అవ్వచ్చు, వాళ్ళ లైఫ్లో కూడా ప్రతిరోజు చాలా కష్టాలు ఉంటాయి. ఎవరు ఎక్సెప్షన్ కాదు ఇక్కడ. అవన్నీ ఇచ్చేది ఎందుకు? కావాలని భగవంతుడు మనల్ని సానబెట్టడానికి ఇస్తున్నాడు అనమాట. కాబట్టి నేను పరిస్థితులు బాగున్నప్పుడే సేవ చేస్తాను, పరిస్థితులు బాగున్నప్పుడే నేను సాధన చేసుకుంటాను, పరిస్థితులు బాగుంటేనే క్లాస్కి వస్తాను, అట్లా కానే కాదు. పరిస్థితులు బాగాలేనప్పుడే ఇంకా రావటానికి ప్రయత్నం చేయాలన్నమాట మనము. కాబట్టి ఏమంటున్నారు, ఆ అవగాహన మనకి అంతరంగం నుండి జనిస్తుంది అని చెప్తున్నారు. పాఠం: పవిత్ర ఆధ్యాత్మిక అవగాహన అనే జలం మన స్వభావాన్ని ప్రక్షాళనం గావిస్తుంది. కాబట్టి మనకు పవిత్రత అనేది మనలో చోటు చేసుకున్నప్పుడు, ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకున్నప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మికత అనేటువంటి జలము మన స్వభావాన్ని మార్చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పాను కదా, ఒకసారి ఒక అబ్బాయి అడిగాడు, మా మదరు చాలా పూజలు చేస్తారండి, ఆమె షిర్డి సాయి భక్తురాలు, రోజు టెంపుల్కి వెళ్తుంది, కానీ ఇంట్లో మాత్రం ఎవరితో సరిగా ఉండదు, సతాయిస్తూ ఉంటుంది, కోడల్ని అందరినీ సతాయిస్తుంది, ఏంటి అందువల్లే నాకు పూజలు చేసేవాళ్ళంటే నచ్చదు అనేసాడు ఆ అబ్బాయి. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి, అప్పుడు పూజలు చేస్తే మనలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, మనలో మార్పు రావాలి, మనలో అంతరంగంలో నుంచి మార్పు రావాలి, మనం ఎవరినైనా పలకరించే విధానంలో మార్పు రావాలి, ఎవరి సమస్యనైనా అర్థం చేసుకునే విధానంలో మార్పు రావాలి, భార్యాభర్తల సంబంధాల్లో మార్పు రావాలి, మన పిల్లల్ని చూసుకునే పద్ధతిలో మార్పు రావాలి. ప్రతి ఒక్కటి మన జీవితాన్ని ప్రతిరోజు అద్భుతంగా మలుచుకునేలాగా మనలో మార్పు రావాలి. అప్పుడు ఏమనుకుంటారు, ఓహో వీళ్ళు పూజలు చేస్తున్నారు కాబట్టి ఇంత బాగా మారారు అని అనుకుంటారు అనమాట. వీళ్ళు సత్సంగంకి వెళ్తున్నారు కాబట్టి ఇంత బాగా మారారు అని అనుకుంటారు. కాబట్టి ఆ అబ్బాయి అడిగిన దాంట్లో తప్పేం లేదు కదా. కాబట్టి ఆమె టెంపుల్కి వెళ్తా ఉంది, అన్నీ చేస్తూ ఉంది, కానీ బాహ్యం వరకే ఉన్నాయన్నమాట ఆమె పూజలన్నీ. కాబట్టి మాకు శ్రీ విద్యలో ముఖ్యంగా నేర్పించేది ఏంటిదంటే, మానసికంగా ఎలా మనం పూజ చేసుకోవచ్చు, మానసికంగా ఎలా ధ్యానం చేసుకోవచ్చు, దాని అర్థం చెప్తూ మనల్ని లోపలికి తీసుకెళ్తారనమాట. సో నేను అవన్నీ అనుభవాలు మీతో గ్రాడ్యువల్గా షేర్ చేసుకుంటూ ఉంటాను శ్రీ విద్య క్లాసెస్లో. కాబట్టి మనం ఏమంటున్నారు, ఇది నిజమైన అవగాహన అయినప్పుడే సాధ్యము. మనకు నిజంగా భగవంతుని గురించి బాగా మనం టచ్ అయ్యి మనము ఫీల్ అయినప్పుడు మాత్రమే మనం మార్పు చెందుతాం, అంతే కదా. మనకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతాయంటే మనల్ని రెక్టిఫై చేయడానికి అనమాట, మనల్ని సరిదిద్దడానికి తగులుతుంటాయి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం భగవంతుని అలాగే పట్టుకొని ఉన్నామనుకోండి, అప్పుడు భగవంతుడు మన జీవితంలోని కష్టాలన్నీ తీసేస్తూ వస్తాడనమాట. కాబట్టి కానీ సిద్ధాంతంగా కాదు, నిజమైన అవగాహన అయినప్పుడే సాధ్యం. సిద్ధాంతం అంటే ఊరికే పుస్తకంలో చదువుకోవడం అనమాట. మనం సహనాన్ని పాటించాలని ఒక 100 సార్లు చదివినా మాత్రం సహనం అనేది వస్తుందా చెప్పండి? మీరు బయట ప్రపంచంలో సహనాన్ని అప్లై చేసినప్పుడు మనకు అనుభవాలు వస్తాయి. మన పాలన అప్పుడు అన్నింది కదా రాధిక, నేను మార్కెట్లో సహనం కోల్పోయానక్క ఒకరోజు ఇట్లా అనేసి చెప్పారు. అప్పుడు నేను హోంవర్క్ ఇచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అంటే తను ట్రై చేస్తూ ఉంది, ఏదో ఒకటి ట్రై చేస్తేనే మనకి అనుభవాలు వస్తాయి కదా. కాబట్టి ఇది సిద్ధాంతపరంగా కాదు, ఊరికి చదివితే కాదు, పుస్తకాల్లో చదివినంత మాత్రాన, ప్రవచనం విన్నంత మాత్రాన మారిపోం మనము. మన లోపల కలగాలన్నమాట, ఆ భావం నేను మారాలి. నేను మారితే ఏమవుతుంది, పక్క వాళ్ళకి అర్థమైపోతుంది మనం నిజంగా మారామా లేదా అనేది అర్థమైపోయి మనకు విలువనివ్వడం ప్రారంభిస్తారనమాట. మనల్ని గుర్తిస్తారు వాళ్ళు, అమ్మో అవునబ్బా మనం ఒక మాట చెప్తే వింటారు, అట్లా ఉంటుందన్నమాట. ఇది భగవత్ సాక్షాత్కార ఫలితంగా అనుభవంలోకి వస్తుంది.
జీవితం పరిపూర్ణతను సంతరించుకుంటుంది. మనం ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ లాగా మారిపోతాం అనమాట. మంచి ఒక మనిషిలాగా మారిపోతాం అనమాట. చెప్తాం కదా మనం ఇప్పుడు శ్రీ విద్యలో ఏం చెప్తాము, అమ్మవారి తత్వాన్ని ఆకళింపు చేసుకుని మనమే ఒక అమ్మవారిలాగా అహమిత్యేవ విభావయే భవాని అనే దానికి అదే కదా అర్థం. మనము అమ్మవారిలాగా మారిపోవాలి. ప్రతి ఒక్కరిని మనము అంత ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి, అంత ప్రేమ చూపించాలి, అన్కండిషనల్గా ఉండాలి, అన్ఇంటరప్టెడ్ లవ్ ఉండాలి. అంటే ఇలా ఉంటేనే ప్రేమిస్తాను నేను, లేకపోతే వాళ్ళని ద్వేషిస్తాను, అట్లా కాదు అనమాట. ద్వంద్వాలకి అతీతమైనది అంటే అమ్మ ప్రేమ, జగజ్జనని ప్రేమ. అట్లా మనము మారుతూ వస్తామన్నమాట. కాబట్టి ఇక సందేహాలకు ప్రశ్నలకు తావే లేదు అంటున్నారు. అప్పుడు మనలో ఏమి సందేహాలు ఉదయించవు. ఒకవేళ ఏదైనా సందేహం వచ్చినా కూడా అది అలా కాసేపు అమ్మవారి ముందు కూర్చుంటే మనకి లోపల ఉన్న భయాలు, అనుమానాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నమాట. మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే అన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. దిష్టి నిమ్మకాయలను తొక్కాను ఏమైపోతుందో, కొబ్బరికాయ కొట్టాను అందులో చెడిపోయింది వచ్చింది, నాకేమైనా అవుతుందా, ఇట్లా అనవసరమైన డౌట్లు. అంటే అడగకూడదని కాదు, కానీ మనం ఆ స్థితిలో ఉన్నాము అనేది అర్థం చేసుకోవాలన్నమాట. చాలా ఇంకా బేసిక్లో ఉన్నాము అని. ఎందుకు కోపం వస్తుంది అమ్మవారికి? మనం మన టెంకాయ చెడిపోతే అమ్మవారికి కోపం వస్తుందా? మనము అక్కడ ఎవరో తీసేశారు నిమ్మకాయలు, అవి తొక్కితే మాత్రం మనకేమైనా అంటుకుంటుందా? ఆ ధైర్యం మనలో ఉండాలి. నాకు అమ్మ ఉంది, నాకు అమ్మ ఉండగా నన్ను ఎవరేం చేయగలరు? ఏ గ్రహాలు నన్ను ఏమి చేయలేవు, ఏ జాతక దోషాలు నన్ను ఏమి పట్టి పీడించలేవు అనే ధైర్యము, ఆ భరోసా మనకు ఉండాలన్నమాట భగవంతుని మీద. అప్పుడు నిజంగానే మనకి ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏమీ చేయలేదన్నమాట. కాబట్టి ఆపై మనలో అనుమానాలు, అంచనాలు ఉండవు. కాబట్టి అనుమానాలు ఉండవు, భయము అనుమానము పోతుందన్నమాట. గణపతిని ఉపాసన చేస్తే భయము అనుమానము పోతుందని చెప్తారు. గణపతి మంత్రము మీకు ఇచ్చానో లేదో, ఇంకా కొన్ని మంత్స్ తర్వాత నేను ఇవ్వగలుగుతాను. సో ఒకవేళ ఎవరైనా ఉపాసన చేయాలనుకుంటే కూడా నేను అప్పుడు నేర్పిస్తాను మీకు. సో ఊరికే ఆ గణపతి మంత్రాన్ని ఎన్నో ఒక 3-4 months 6 months వరకు అట్లా దాన్ని మాత్రమే చేస్తూ ఉంటే ఈవెన్ మనము మన పిల్లలతో కూడా చేయించవచ్చు. భయము అనుమానము అనేవి ఉంటాయి చిన్నపిల్లల్లో కూడా, కాబట్టి పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి. అది పోవాలంటే గణపతి మంత్రం ఉపాసన చేయాలన్నమాట. మాకు ఫస్ట్ శ్రీ విద్యలో ఇచ్చే మంత్రం గణపతి మంత్రమే. కాబట్టి ఏమంటున్నారు, ఆపై మనలో అనుమానాలు, అంచనాలు ఉండవు. ఒక నూతన చైతన్యం మనలో ఉదయించి తద్వారా అమరమైన సత్యాన్ని అవగాహనకు తెస్తుంది. ఒక మంచి చైతన్యపూరితంగా ఉంటామన్నమాట. మనం ఒక ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటామన్నమాట. మనము ఎవరైనా మన దగ్గరికి వస్తే మన ఎనర్జీని వాళ్ళకి ఇవ్వగలుగుతాం, వాళ్ళకి ధైర్యాన్ని చెప్పగలుగుతాం. వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు అంటే వాళ్ళకి భరోసా ఇవ్వగలుగుతాము, వాళ్ళకు ధైర్యాన్ని చెప్పగలుగుతాము, మోటివేట్ చేయగలుగుతాము. మనమే లోలో ఉన్నామనుకోండి, మన దగ్గర నుంచి ఎనర్జీ ఎలా వస్తుంది? మన ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే మనము ఏం చేయలేం కదా. అట్లా మనమే ఛార్జింగ్ పెట్టుకోకుండా, ఈ సత్సంగం అనేది ఛార్జింగ్ పెట్టుకోవడం లాంటిది అనమాట. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు ఛార్జ్ చేసుకుంటూనే ఉండాలి ప్రతిరోజు. మార్నింగ్ వీలైనంత వరకు కొంచెం 6 లోపు, 5 to 6 మధ్య అయినా లేయటానికి ప్రయత్నం చేసి ఆ టైంలో నామజపం చేసుకోమంటారు. మనమేమి బ్రష్ చేసుకోకుండా చేస్తున్నామే, స్నానం చేయలేదే, అవన్నీ అనుమానాలు అవసరం లేదనమాట. భగవంతుణ్ణి పిలుస్తున్నాం అంతే. నామజపం అంటే భగవంతుడా నువ్వు ఉన్నావు, నిన్ను నేను తలుచుకుంటున్నాను, మార్నింగ్ లేచిన వెంటనే నాకు ఇంకేమీ వద్దు, నువ్వే కావాలి అని చెప్పి మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం అనమాట. మళ్ళీ స్నానం చేశాక మళ్ళీ చేసుకోవచ్చు, అది వేరే విషయము. కానీ ఆ టైంలో మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వేరే ఫోన్లు చూడడము అట్లాంటి వ్యాపకాల్లోకి పోకుండా అట్లా చేసుకుంటే చాలా మంచిది అని గురువులు చెప్తున్నారు. అది మీకు చెప్తున్నాను నేను. ప్రార్థన. హే మహోన్నతాత్మ, అన్ని అసత్యాల నుండి నా ఆలోచనను ఉద్ధరించు, నా మనస్సుకు పరిపూర్ణ ప్రశాంతిని ప్రసాదించు. నీవే అర్చించదగిన వాడవు, నీవే తెలుసుకోదగిన వాడవు. నాలోని భ్రాంతిని హరించి నీ యొక్క ఆశీస్సులను నాపై అనుగ్రహించు. కాబట్టి మనకి ఎన్నో భ్రాంతులు ఉంటాయి. అది ఇట్లేమో, ఇది అట్లేమో, వాళ్ళు అందుకోసం మాట్లాడుతున్నారేమో, వీళ్ళు ఇందుకోసమేమో, అట్లా కొంతమంది. నేను ఇప్పుడు ధీరమాతను ప్రచారం చేయండి అమ్మా అని చెప్తుంటాను. కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది, ఎందుకు చేయమంటుంది, ఈమెకి ఏమైనా బెనిఫిట్ ఉందా, వీళ్ళకి ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తాయి, ఏవేవో అనుమానాలు ఉంటాయి జనాల్లో.
నీ దగ్గర ఏమీ అనుమానం లేకుండా ఒకరు చెప్పింది వెంటనే మంచిది అని అర్థం చేసుకొని ఫాలో అయిపోతున్నావు అంటే అప్పుడు నీ మీద దైవానుగ్రహము, గురువుల యొక్క అనుగ్రహం ఉంది అని అర్థం అనమాట. కాబట్టి ఒక చిన్న చిన్న విషయమే కదా అది, జస్ట్ మీ స్టేటస్లో పెట్టుకోండి అని చెప్తున్నాము. దాదాపు అందరూ కూడా పెట్టుకుంటున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. జ్యోతి అండ్ త్రివేణి అక్క మీరు కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇంకొకటి మాకు మొన్న గురువుగారు శివరాత్రి క్లాస్లో ఏం చెప్పారంటే, ఎవరైనా అక్కడ కూడా వాళ్ళ పీఠంలో కొంతమంది వాలంటీర్గా చేస్తున్నారు అనమాట. అందరూ వేరే వాళ్ళకి అభిషేకానికి పాలు అందివ్వడము, ఇట్లా అన్ని మధ్యలో ఏమైనా అవసరం వచ్చినవి అందివ్వడము, గురువు గారికి ఏమైనా అవసరం వచ్చినవి అందివ్వడం అట్లా చేస్తున్నారు. అయితే వాళ్ళు అనుకోవచ్చు కదా మేము అభిషేకం చేయట్లేదే అని అనుకుంటారని. గురువుగారు ఏం చెప్పారంటే, ఎవరైతే అలా వాలంటీర్గా చేస్తున్నారో వాళ్ళకి కింద కూర్చొని ఎంతమంది అయితే చేస్తున్నారో వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరి నుంచి 25% పుణ్యం వాళ్ళకి వెళ్తుందంట. ఇంక చూసుకోండి, అక్కడ 100 మంది కూర్చొని చేస్తున్నారు, ఆన్లైన్లో 100 మంది మేము చేసుకుంటున్నాము. అందరి యొక్క పుణ్యము ప్రతి ఒక మనిషిలోని 25% పుణ్యం వాళ్ళకి వెళ్తుందంట. ఎంత మంచిదో చూడండి, వాలంటీర్గా చేయడం అనేది ఎంత మంచిదో అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఎందుకంటే వాలంటీర్ అంటే ఏంటి, దేవుడి యొక్క బిడ్డగా నువ్వు చేస్తున్నావు పని, దేవుడి కోసం పని చేస్తున్నావు. అట్లాంటప్పుడు దేవుడు నీ బాగోగులు చూసుకోడా చెప్పండి. కాకపోతే అన్కండిషనల్గా చేయాలి, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి, అదొక యజ్ఞంలాగా చేయాలన్నమాట. రాధిక అయితే అలా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు ఆ అమ్మాయి. అలా నేను నేర్చుకుంటానని అడుగుతున్నారు, నేను అవన్నీ పంపిస్తున్నాను, నేర్చుకుంటున్నారు. ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలక్క, డౌట్లు అడుగుతారు, అట్లా ఇంకా బాగా నేర్చుకోవాలా అని అంటున్నారు. చాలా మంచి ఇదనమాట. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. ఏం పెద్ద విషయం ఏం కాదు అది. ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏం చెప్పాలి అనేది నేను రాసి పెట్టాను కదా, అవి చదువుకున్నా కూడా మీకు అర్థమవుతుంది. మీకు ఎంత వీలైతే అంత ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నన్ను కనెక్ట్ చేయండి, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కాబట్టి ఇప్పుడు మేము అక్కడ పల్లెటూరు ప్రోగ్రాంలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి మొత్తం అన్ని నంబర్స్ తీసుకుని వచ్చి అందరినీ మోటివేట్ చేయడం జరుగుతుందనమాట. సో ఇంకా చాలామంది సత్సంగాల గురించి కూడా అడుగుతున్నారు. వాళ్ళకి మరి సెపరేట్ గ్రూప్ పెట్టి చెప్పాలా లేకపోతే ఇందులో ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ మీరు ఒక స్థితిలో ఉన్నారు, ఇంకా బిగినర్స్ కాబట్టి వాళ్ళని ఇందులో వేస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాము. చూడాలి మరి. కాబట్టి ఎందుకంటే ఇంకా ఇప్పుడు మా గురువుగారు గురుకర్ణమయ్య గారు, వారి గురువు గారు అమృతానంద సరస్వతి గారు అనమాట. ఆయన సైంటిస్ట్గా ఉండి ఒక గురువుగా మారారు. పెద్ద సైంటిస్ట్ ఆయన. మధ్యలో ఆయనకి దేవి అనుగ్రహం కలిగి, బాల త్రిపుర సుందరి అనుగ్రహం కలిగి ఒక మహాగురువుగా మారారు. ఆ పెద్ద దేవీపురం అనేటువంటి పెద్ద టెంపుల్ని శ్రీచక్రం ఆకారంలో ఉంటుందన్నమాట. అక్కడ వైజాగ్ దగ్గర కట్టారు. కట్టడమే కాకుండా 108 పరివార దేవతల్ని అక్కడ సృష్టి చేశారనమాట. ఆయన మా మైండ్లో ఏమి ఆలోచన వస్తే ఆ దేవత ఎలా ఉంటుంది అని మెడిటేషన్లో కనిపిస్తే అలా ఆ విగ్రహాలని సృష్టించారు. ప్రతి ఒక్కరూ సొంతంగా ఎవరైనా ఆ విగ్రహాలకి అభిషేకాలు చేసుకోవచ్చు అనమాట ఆ దేవీపురం ఆశ్రమంలో. పైగా ఇంకేం చేస్తున్నారంటే రైతులకి శ్రీ విద్య నేర్పిస్తున్నారు. ఆడవాళ్ళకి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా పలుకుతున్నారు మంత్రాలు అంటే వాళ్ళు. ఒక బ్రాహ్మణ పూజారులు కూడా అంత బాగా పలకరేమో, అంత చక్కగా ఇది చేస్తున్నారు. నేను అదే అనుకున్నా, నాకు రైతులు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారు ఇటువంటి గురువుని నాకు, గురువుగారు కదా ఆయన, నా గురువుగారికి గురువుగారు అనమాట, అంటే పరమ గురువు గారు, ఇట్లాంటి వాళ్ళని కనెక్ట్ చేస్తా అన్నారు కదా నాకు అమ్మవారు అని అనిపించి చాలా సంతోషం అనిపించింది అనమాట. అందుకని నేను కూడా ఆడవాళ్ళకి శ్రీ విద్య నేర్పించాలి, నేను ఇంకా బాగా నేర్చుకుని తర్వాత నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళతో కూడా ఇవన్నీ పూజలు అన్నీ నేర్పించాలి అనే తాపత్రయం నిన్న కలిగిందనమాట. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు అక్కడ కూర్చొని హోమాలు చేయిస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. అదొక వాళ్ళకి వాళ్ళు అన్నీ ఆశ్రమం వాళ్ళు అన్నీ చూసుకుంటారనమాట ఆ రైతు బిడ్డలవి. ఆ లేడీస్ వాళ్ళేమి ఎక్కువ చదువుకోలేదు కూడా, 10th ఇంటర్ కూడా చదువుకోలేదు కొంతమంది, అయినా కూడా మంత్రాలని అంత బాగా పఠించి అంత బాగా హోమాలు అన్నీ చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. అంత లేడీసే నిర్వహిస్తున్నారు అనమాట ఆశ్రమం. ఎంత బాగుందో చూడడానికి. మళ్ళీ వాళ్ళు ఆశ్రమం వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్, ఉమెన్కి లోన్లు ఇవ్వడము అవన్నీ కూడా చేస్తున్నారనమాట.
శ్రీ విద్య అంటే కేవలం పూజలు చేసుకోవడం, హోమాలు చేసుకోవడం అదొక్కటే కాదు. అవతల వాళ్ళ యొక్క సమస్యల్ని కూడా మనం పరిష్కరించాలి, వాళ్ళ చేతనైన సహాయం చేయాలి అనే ఉద్దేశంతో గురువుగారు అలా పెట్టారనమాట పీఠం అక్కడ. వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు, ఆయనకు 3 ఆడపిల్లలు అయితే వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు గురువుగారు లేరు, ఆయన ఇప్పుడు ఉన్నది గురు కరుణామయ్య గారు, ఆయన దగ్గర నేను తీసుకుంటున్నాను ఇప్పుడు రేపటి నుంచి. కాబట్టి శ్రీ విద్యలోకి రావడము అదంతా కూడా మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. మెల్లగా అన్ని విషయాలను మనం తెలుసుకుందాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.